నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. హాయ్ ఎవరివన్. మటను మా అత్తగారు వాళ్ళు ఇలాగే చేస్తారు. ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను. అంటే ఫస్ట్ మటన్ కడిగేసుకుని క్లీన్గా మటను ఫ్రై చేయాలి. ఓన్లీ ఆయిల్లో, ఉట్టి ఆయిల్లో ఫ్రై చేసేయాలి. ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ముక్కలు కోసుకునే పద్ధతి కొంతమంది చేస్తారు. ఉల్లిపాయ పేస్ట్ అనమాట. ఈ మటన్ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. రెడ్గా ఫ్రై చేసేయాలి. అందులోనే నేనైతే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు కసకసాలు మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా రెడ్గా ఫ్రై చేసి అందులోనే కారం ఒక 10 పచ్చిమిరపకాయలు చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. అది కొంచెం ఆయిల్ తేలేలాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం ఇంకా మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు. మసాలా పౌడరు ఆల్రెడీ మసాలా మనం అంతా కలిపి పేస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి బాగా దగ్గరికి బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడుకుతుంది. ఉప్పు వేయకూడదు. అన్నీ వేసేయచ్చు. కారం మసాలాలు అన్నీ వేసేయచ్చు. కానీ ఉప్పు లాస్ట్లో ఇంకా ఒక 5 మినిట్స్లో దించుతాం అనుకునేసరికి అప్పుడు వేయాలన్నమాట. ఒక 2 గ్లాసులు వాటర్ వేసి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. బాగా ఆయిల్ తేలేంత వరకు ఉడుకుతుంది. గ్రేవీ కావాలంటే గ్రేవీలా ఉంచుకోవచ్చు. లేదు మాకు తక్కువ గ్రేవీ కావాలి, ఎక్కువ ఇష్టం ఉండదు గ్రేవీలాగా. అందుకని నేను బాగా ఇంకా దగ్గరికి చేసేసాను. వాటర్ ఇంకా లేకుండా కొంచెం గార్నిష్ కొత్తిమీర మీకు కావాలంటే పుదీనా కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. అంతే అయిపోయింది మటను. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇలా చేస్తారు. నేను చూశాను, ఇలా ట్రై చేశాను.